శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రీ పంచమి అని 3వ తారీఖు సోమవారము నాడు ఫిబ్రవరి 3వ తారీఖు వస్తూ ఉన్నది. శ్రీ పంచమి అంటే వాగ్దేవి యొక్క అనుగ్రహము అంటే శారదాదేవి, సరస్వతి అమ్మవారు, వాగ్దేవి ఇవన్నీ కూడా మనము చెబుతూ ఉంటాము. చదువుల తల్లి. ప్రతి వాడికి విద్య అనేటువంటిది అవసరము. విద్య అంటే ఎటువంటి విద్య? ఏ విద్య అయినా, ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు చదువుకున్నా, లేదా ఇంజనీర్ ఉన్నాడు తెలివితేటలు కావాలన్నా, అలాగే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు ముందుకు వెళ్ళాలన్నా, రాజకీయాల్లో తెలివితేటలు కావాలి అన్నా, లేదా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకోవాలి అన్నా, మంచి చదువులు రావాలి, ముఖ్యముగా ముందు విద్యా విజ్ఞానము అనేటువంటి చదువుకున్నటువంటి వాళ్లకు మాత్రమే తెలివితేటలు అనటానికి లేదు. ఎందుకంటే ముందు మనిషికి కావాల్సినటువంటిది ఏమిటి అంటే జిహ్వా. కాళిదాసు అంతటి మహనీయుడు ఏమీ తెలియనటువంటి రోజులలో ఆ అమ్మవారి యొక్క గడపకు తల పగలగొట్టుకుంటే అమ్మవారు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి అని అడిగితే ఏం అడగాలనో తెలియక ఉన్న తెలివిపై కొత్త తెలివి కావాలి అన్నాడు. అందున అమ్మవారు అప్పుడే కాళిదాసుకు ఆ అమ్మవారి ముఖములో నుంచి, ఆమె హృదయములో నుంచి, తేజస్సులో నుంచి కొన్ని సంస్కృత పదాలు కాళిదాసులోకి వెళ్ళి అనర్గళముగా వెంటనే ఉన్నట్టు ఉండి 100 శ్లోకాలు చెప్పాడు కాళిదాసు. అంటే దాని అర్థం తెలుసుకోండి, అమ్మవారి అనుగ్రహం ఎలా ఉండబోతుంది అనేటువంటిది. అందువలన సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము, సరస్వతి అమ్మవారు పుట్టినటువంటి రోజు ఈ వసంత పంచమి, శ్రీ పంచమి అంటాం. మనము మామూలుగా మూలా నక్షత్రము నాడు సహజముగా నవరాత్రులలో చేసుకుంటాం సరస్వతి అమ్మవారి యొక్క అలంకారము అని. అక్కడ అలంకారాలలో చేసుకుంటాము, కానీ నిజముగా ప్రధానమైనటువంటిది ఇది. అందుకనే ఇప్పుడు ఇటువంటి రోజు అందరూ ఏమి చేసుకోవాలి అంటే అనేక రకాలుగా దేవాలయాలకు వెళుతూ ఉంటారు, సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటారు. చేసుకోవచ్చును, తప్పు లేదు. అమ్మవారి అనుగ్రహం ఎంత చేసుకున్నా ఇంకా పిల్లలకు కావాలి, మా పిల్లలకు మేలు జరగాలి, విద్యార్థులందరూ కూడా పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి, ఒక ఉద్యోగాలు రావాలి, సాఫ్ట్వేర్ రంగంలో మాకు మేలు జరగాలి అనేటువంటి దానికి దేనికైనా నాలుక, మనము మాట్లాడేటువంటి విధానము, మొండితనము పోయి సవ్యముగా మాట్లాడటం. అందుకే నోరు మంచిది అయితే ఊరు మంచిదవుతుంది అన్నారు. మనం ఏమి చదవాలనో అవి చదవాలి ఈ నాలుకతో, ఏమి మనము పఠించాలనో అది పఠించాలి ఈ నాలుకతో. ఒక బీజాక్షరాలు చదవాలన్నా, అమ్మవారి అనుగ్రహం కలగాలి అన్నా ఈ నాలుక అనేటువంటిది మనకు బాగా ఉండాలి. అటువంటి సరస్వతి నాలుక అనేటువంటిది మనకు కంఠంలో మన మేధాశక్తి, మనకు మేధస్సులో మంచి ఇది రావాలి, బాగా చదువుకోవాలి, చదివింది గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలు బాగా రాయాలి, ఆ సమయానికి గుర్తు రావాలి, మొండితనము పోవాలి అన్న ఈ సరస్వతి అమ్మవారి యొక్క పూజ అనేటువంటిది చాలా అవసరము. కాబట్టి అందువలన అందరూ కూడా ఈ రోజును సద్వినియోగం చేసుకొని తల్లులందరూ కూడా పిల్లలకు మేలు చేస్తారు. చాలామంది తల్లులు విద్యార్థుల కొరకు అనేక రకాలుగా ఆందోళన చెందుతూ ఉంటారు. శ్రీ పంచమి అంటే వసంత పంచమి అని. ఇప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారము వస్తూ ఉన్నది. సరస్వతి అమ్మవారు పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ఈ చిన్నపిల్లలు మాట వినకుండా మొండి చేసేటువంటి వాళ్ళు కానీ, లేకుంటే మామూలుగా విద్యార్థులు ఇంకా బాగా చదువుకోవాలి అనుకునేటువంటి దీనికి కానీ లేదు, ఖచ్చితముగా వాళ్లకు మేలు జరిగేట్టుగా నేను పంచముఖాంజనేయ స్వామి అమ్మవారి ఉపాసకుడిగా నేను షామీర్పేట ఒక దీంట్లో సరస్వతి అమ్మవారి యాగము చేసి ఒక యంత్రము పిల్లలకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కొన్ని యంత్రాలు మూలికతో కూడిన మూలికలు పెట్టి ఆ యంత్రాలు ఇస్తే వాళ్లకు రక్షగా కంఠంలో ఎప్పుడైతే కట్టుకొని ఉంటారో యంత్రాన్ని, ఆంజనేయ స్వామి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహముతో వాళ్లకు చాలా వరకు మేలు జరిగేటువంటి విధముగా ఉండబోతూ ఉన్నది. ఈ 3వ తారీఖు ఉదయం 9:30 నుండి సాయంకాలం 7 గంటల వరకు ఇది జరుగుతూ ఉంటుంది. అంటే హోమము ఉదయాన్నే అయిపోయినా
వచ్చిన వాళ్లకు మీ పిల్లల పేర్లతోనూ గోత్రనామాలతో అమ్మవారికి యాగము అనేటువంటిది చేసి దాంట్లో ఒక యంత్రం అనేటువంటిది ఇవ్వటము జరుగుతూ ఉన్నది. పూర్తి వివరాలకు కింద స్క్రోలింగ్ ఉంటుంది. నాకు ముందుగా తెలియజేస్తే మీ గోత్రము పేర్లు రాసుకోవటం అనేది జరుగుతుంది గాక. అందువలన అందరూ ఈ యొక్క పర్వదినాన్ని, ఈ శ్రీ పంచమి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు.